వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ విత్ అమ్మ. హలో. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి పాపకి సెకండ్ వ్యాక్సినేషన్ వేయించామండి. ఫస్ట్ వ్యాక్సినేషన్ అప్పుడు కూడా షూట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అప్పుడు అంటే ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా చాలా ప్యానిక్ అయిపోయాను. ఫస్ట్ అప్పుడు చూశాను కాబట్టి ఇప్పుడు ఓకే, నేను ఎట్లా పాపని హ్యాండిల్ చేయగలను అని నాకు అర్థమైపోయింది. అందుకే ఈసారి షూట్ చేశాను. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అనే థాట్తో ఈ వీడియో షూట్ చేశానండి. వ్యాక్సినేషన్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో ఫస్ట్ వ్యాక్సినేషన్స్ అనేవి 2 టైప్స్ అండి. ఫస్ట్ ఏమో గవర్నమెంట్ వ్యాక్సిన్, ప్రైవేట్ వ్యాక్సిన్. గవర్నమెంట్ వ్యాక్సిన్ ఏంటి అంటే మనం ముందుగానే 1 వీక్ ముందు నుండి ఆశా వర్కర్కి కాల్ చేసి ఎప్పుడు ఏ టైంకి అని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారు ఇది. ఎందుకంటే గవర్నమెంట్లో నేను వ్యాక్సిన్స్ అవన్నీ 5th మంత్కి, 7th మంత్కి, 9th మంత్స్కి వ్యాక్సిన్స్ ఉంటాయి కదండి, అవి నేను గవర్నమెంట్లో వేయించుకున్నాను. అప్పుడే నాకు ఈ బుక్ ఇచ్చారు. సో ఈ బుక్లో వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట, ఎప్పుడు ఏంటి వ్యాక్సిన్, పాప పుట్టాక ఫస్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారు, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి అని డేట్స్తో సహా మెన్షన్ చేస్తారు. మీరు ఇక్కడ చూసినట్టయితే. లేదు మీరు ప్రైవేట్లో వేయించుకుంటున్నారు అని అంటే సేమ్ అండి. గవర్నమెంట్ వ్యాక్సిన్ అయినా ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ అయినా సేమ్ వ్యాక్సిన్స్, సేమ్ నేమ్స్. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ వ్యాక్సిన్లో అయితే మనీ తీసుకుంటారు. మీరు అఫోర్డ్ చేయగలుగుతారు, మాకు ప్రైవేటే బెటర్ అనుకుంటే మీరు ప్రైవేట్కి వెళ్ళొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇలా ఇస్తారనమాట. ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఎప్పుడు ఏంటి అని చెప్పి. వాళ్ళు తీసుకున్నప్పుడు ఇలా ఇలా ఇక్కడ డేట్స్ మెన్షన్ చేస్తారు. సో నేను ప్రైవేట్లో వేయించలేదు కాబట్టి ఇది నాకు ఎంటీగా ఉంది. ఇది పాప పుట్టినప్పుడు నాకు ఈ ఫైల్ ఇచ్చారండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఎప్పుడైతే బేబీని వ్యాక్సినేషన్ సెంటర్కి తీసుకెళ్తున్నారు అని అనుకుంటారో అప్పుడే పాలు ఇచ్చేసేయండి. ఎందుకంటే వ్యాక్సిన్కును మన బేబీ పాలు తాగడానికి 1/2 అవర్ గ్యాప్ ఉండాలి. వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్క్ ఇస్తే మాత్రం వాళ్ళు అక్కడ 1/2 అవర్ వెయిట్ చేపిస్తారు. ఒకవేళ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది మాత్రం కంపల్సరీ మీరు పాటించండి. వ్యాక్సినేషన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే ఇప్పుడు కంపల్సరీ వేయించాలి. అండ్ ఇంకొందరికి కొన్ని డౌట్స్ ఉంటాయి, ఒక 1 వీక్ అటు ఇటు అయినా పర్లేదా, ఫ్యూ డేస్ అటు ఇటు అయినా పర్లేదా అని అంటే పర్లేదండి, కానీ వేయించడం మాత్రం కంపల్సరీగా వేయించాలి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీరు ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మినిమం ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియోకి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో మీరు కనుక మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వ్యాక్సినేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే వ్యాక్సినేషన్ గురించి నాకు కింద కామెంట్ చేయండి. పాప ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. సో తను ఆడుకుంటుంది. ఈలోపు నేను కావాల్సిన ఫైల్స్ మళ్ళీ ఆశా వర్కర్ కాల్ చేశాను అనమాట, వస్తున్నామని చెప్పేసి. 10కి రమ్మన్నారు. సో మేము 9:30కి అలా స్టార్ట్ అవుతున్నాము, మా ఇంటి దగ్గరే అనమాట. నేను ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదండి, మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుందని, అది ఇదే అనమాట. సో దీని కంప్లీట్ వ్లాగ్, దీని డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఈ ఏరియా మీకు ఐడియా ఉందా? అండ్ ఎంతమంది మన సబ్స్క్రైబర్స్లో సింగరేణి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అండ్ ఈ లొకాలిటీలో ఎంతమంది ఉన్నారో నాకు కింద కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి సింగరేణి క్వార్టర్స్ అనమాట. అంటే 4-5 టైప్స్ ఉంటాయి. ఎవరి డెసిగ్నేషన్ని బట్టి వాళ్ళకి ఆ క్వార్టర్స్ అలాట్ చేస్తారు. సో ఇది సింగిల్ టైప్ క్వార్టర్స్. మధ్యలో కొన్ని టిప్స్ చెప్తానన్నా కదండి. సో ఎందులో ఏంటి అని అంటే, నేను పాపకి ముందు నుండే చెప్పేదాన్ని, వ్యాక్సినేషన్ వేయిస్తారు, ఏడవకూడదు, పడుకోవాలి హ్యాపీగా, అది వ్యాక్సినేషన్ వేయిస్తే నువ్వు హెల్తీగా ఉంటావని నేను కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇక్కడ చూసారు కదా 2 టెంపుల్స్, అందులో ఒకటి శివాలయం, ఒకటి కృష్ణుడు టెంపుల్ అనమాట. ఇవి వచ్చేసి సీ టైప్ క్వార్టర్స్ అండి. అండ్ ఇప్పుడు మీరు చూసేది 2 క్వార్టర్స్, కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది. ఫైనల్లీ రీచ్ అయిపోయామండి. సమ్మర్ కదా, చాలామంది మార్నింగే వచ్చేసారు హీట్కి. మీరు కూడా సమ్మర్ కదా, ఏదైనా ఉన్న వర్క్స్ మార్నింగే చేసుకోండి, ఆఫ్టర్నూన్ టైంలో అసలు బయటికి వెళ్ళకండి. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడేమో పాప పడుకుంది, ఇక్కడ పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పేసి పాప కూడా లేచిందనమాట వాళ్ళ ఏడుపుకి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ప్యానిక్ అవ్వకండి. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే బేబీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో బేబీని డైవర్ట్ చేయడానికి ట్రై చేయండి. బేబీ మాకేంటంటే అమోహ పాటలు బాగా వింటుంది. సో మేము ఫస్ట్ పాటలు పాడడం స్టార్ట్ చేసాము. సో తను బేసికల్లీ కంట్రోల్ అయిపోతుంది. నేను చెప్పే ఇంకో టిప్ ఏంటంటే, ఇలాంటి ఫుల్ స్లీపర్ డ్రెస్ వేయండి. ఇలా వేస్తే ఏంటంటే వాళ్ళు లెగ్ మూమెంట్స్ అనేవి ఇవ్వలేరు అనమాట అంత ఫాస్ట్గా. సో లెగ్స్కే ఇంజెక్షన్స్ వేస్తారు కాబట్టి వాళ్ళు మూమెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి అంత పెయిన్ ఉండదు. ఫస్ట్ వ్యాక్సినేషన్ అప్పుడు కూడా నేను ఇలాంటి డ్రెస్సే వేశాను. అమ్మ అమ్మ అమ్మ
చూసారు కదా, వేసినప్పుడు మాత్రమే ఏడుస్తుంది. తర్వాత మేము బయటికి రాగానే కామ్ అయిపోయిందనమాట. అందుకే ఆడియో అలాగే ఉంచాను. నేనేంటి అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడైనా తర్వాత పాప పుట్టాకనైనా డివోషనల్ సాంగ్స్ బాగా విన్నాను. పాపకు కూడా అవే అలవాటు చేశాననమాట. ఇక్కడ మా మమ్మీ డివోషనల్ సాంగ్ పాడుతుంది. ఈ ఆడియో కూడా రికార్డ్ చేశాను కానీ చాలా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కట్ చేసేసాను. అండ్ అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించారనమాట. అంటే పిల్లలకి ఏదైనా రియాక్షన్స్ ఉన్నా అక్కడ ఉన్నప్పుడే ఏదైనా అవుతుంది, సో దట్ వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారని చెప్పేసి అక్కడే ఉంచారు. అలాంటిది ఏం అవ్వలేదు, ఫర్ గాడ్ సేక్. అండ్ పాప కూడా ఏడవలేదు. అందరూ అక్కడ అదే షాక్ అయ్యారనమాట, ఏంటి పాప అసలు ఏడవట్లేదని చెప్పేసి. ఆల్రెడీ ఇంటికి రిటర్న్ అయిపోయామండి. చూసారు కదా, కార్లో కూడా ఏడవలేదు. మ్యాక్సిమం ఏడవుతాను, ఎందుకంటే మేము ఒకవేళ తను ఏడ్చే ఛాన్స్ ఉన్నా కూడా మేము డైవర్ట్ చేసేస్తాం అనమాట. అండ్ మ్యాక్సిమం ఏడుస్తే పెయిన్తోనే ఏడుస్తారు పిల్లలు కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఒక ఐస్ క్యూబ్ పెట్టేసుకొని మరీ వెట్గా అవ్వకముందు క్యూబ్ లాగా ఉన్నప్పుడే ఇంజెక్షన్ ఉన్న ప్లేస్లో రబ్ చేయండి, సో దట్ ఏదైనా స్వెల్లింగ్ ఉన్నా వాళ్ళకి పెయిన్ ఉన్నా కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇంటికి వచ్చాక ఫీడ్ చేశానండి. ఫీడ్ చేసాక తను పడుకుంది హ్యాపీగా, లేవలేదు కూడా. మధ్యలో ఒక 2-3 అవర్స్ పడుకుంది. తర్వాత కొంచెం ఫీవరిష్గా అనిపిస్తే ఫీవర్ సిరప్ పోసానండి. అండ్ నెక్స్ట్ కాలు కొంచెం స్వెల్లింగ్ అనిపించింది నాకెందుకో. ఐస్ క్యూబ్స్ అనేది అప్పుడు నేను రబ్ చేశాను, అప్పటి వరకు నేను ఐస్ క్యూబ్స్ ఏం రబ్ చేయలేదు. హ్యాపీగా పడుకుంది. తర్వాత ఒక 1 అవర్ అలా మళ్ళీ పడుకుంది ఐస్ క్యూబ్స్ రబ్ చేశాక. తర్వాత ఆడడం స్టార్ట్ చేసింది అనమాట ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అలా. ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. నాకేంటి అంటే నాకు ఎప్పుడు ఏం హెల్ప్ అవుతుంది అని నేను నమ్ముతానంటే ఇలాంటి ర్యాంపర్స్ వేయడం వల్ల తను ఎక్కువ లెగ్ మూమెంట్ ఇవ్వదు. చూసారు కదా, ఇక్కడ పడుకుంటే కూడా హ్యాపీగా పడుకుంది. లెగ్ మూమెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి అసలు పెయిన్ ఉండదు అనేది నేను చాలా గమనించాను. లాస్ట్ వ్యాక్సినేషన్ అప్పుడు ఇప్పుడు 7 అవుతుంది, హ్యాపీగా పడుకుందనమాట. 8-8:30కి అలా లేచిందండి. లేచి ఒకసారి అసలు ఫ్రెష్ చేసాం తనని. ఫ్రెష్ చేసిన తర్వాత ఆ గేమ్లో పడుకోబెడితే ఎలా ఆడుకుంటుందో చూడండి. అప్పుడు లెగ్ మూమెంట్స్ అనేది ఇస్తుంది. లెగ్ మూమెంట్స్ ఇచ్చినా తనకు పెయిన్ ఏం లేదని మాకు అర్థమైపోయింది. సో అలాగే వదిలేసాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఆడుకుంది. తర్వాత మళ్ళీ ఫీడ్ చేశాను. ఫీడ్ చేస్తే పడుకుందనమాట. ఒకవేళ మీ బేబీ కనుక ఫీడింగ్కి అలౌ చేయకపోతే మిమ్మల్ని బాటిల్ ద్వారా అయినా కానీ మనకు ఉగ్గు గిన్నెలు దొరుకుతాయి కదా, అలా ఉగ్గు గిన్నెతోనైనా ఫీడ్ చేయండి. కానీ ఫీడ్ చేయడం మాత్రం కంపల్సరీ. ఎందుకంటే మీరు ఫీవర్ సిరప్ పోసినా లేదంటే ఇంకేదైనా మీరు ట్రై చేయాలనుకుంటే కూడా కొంచెమైనా మిల్క్ తాగి ఉండాలి కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా తను లెగ్స్ మూవ్ చేస్తుంది అని అర్థమైపోయాక డ్రెస్ ఇప్పేసానండి. డ్రెస్ ఇప్పేసి తనని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ చేసి ఫీడింగ్ ఇచ్చాను. మళ్ళీ ఆడుకుంటుంది. ఎంత ఆడుకుంటే అంత హ్యాపీ కదా అని నేను కూడా వదిలేసాను అనమాట. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి ఛానల్లో. మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక మా ఛానల్ నుండి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద నాకు కామెంట్ చేయండి, సో దట్ నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ 1400 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ. కంటిన్యూస్గా నా వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ అండ్ లైక్స్ బాగానే వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ దట్. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ అమోహా ఆల్సో. సో టైం ఇప్పటికే 11 అవుతుందండి. ఇంకా పాపని పడుకోబెట్టేశాను మళ్ళీ ఫీడ్ ఇచ్చేసి. తను ఏంటంటే టైమింగ్స్ ప్రకారం పడుకుంటుంది అనమాట. ఇవంతా నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్లో షూట్ చేశాను, షెడ్యూల్ చేసి పెట్టాను అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ దాట్. అండ్ ఇప్పటివరకు స్కిప్ చేయకుండా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.